హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని ఆ సదాశివునైతే కోరుకుంటున్నానండి. ఇగోండి కుమారైతే నేనిక్కడ పని చేస్తున్నాను. కుమారైతే ఏమొచ్చేసి ఇలాగ తోట చూడడానికైతే వచ్చింది. అలాగే కరివేపాకు ఏం కుమారి? కరివేపాకు కావాలని కరివేపాకు తోట వచ్చాను. ఇక్కడ అంటే చెట్టు ఉన్నది కదండీ! అది తీసుకోవడానికైతే వచ్చింది. అలాగే నేనేమొచ్చేసి నేను కూడా అవతల పని చేశానండి. ఇప్పుడే స్నానం చేసుకొనొచ్చాను. ఇది చూద్దాం అనుకోని ఇక్కడైతే ఉన్నాను. కుమారైతే వచ్చింది. వచ్చేమొచ్చేసి కరివేపాకు కోసం, వంట కోసం వండారు కదా! వంటకి. అది వచ్చిందండి. ఇగోండి మొత్తం చూడండి ఎలా గడ్డి బలిసిపోతుందో మొత్తానికి చూడండి. అగోండి చూడండి మొత్తం తోట మొత్తం ఎలా ఉందో చూడండి. గడ్డయితే బలిసిపోయింది. కానీ ప్రతి మొక్క అయితే మాత్రం మంచిగా అసలు మంచిగా చిగురైతే పెట్టిందండి. ఇగో బావ పర్లేదు చూడు బానే ఈ ఉంది. చెట్టు ఎంత చూడండి ఎంత బాగుందో. మంచిగా ఎంత బావుందో. చూడు బావ ఎలా చిగుళ్ళెట్టాయో నాలుగు పక్కలను. చాలా చక్కగా అసలు నిజంగా ఎంత గుబురుగా చూడండి. మనం ఇగో ఇగో ఇప్పుడొచ్చి ఉడిసేసి ఇంచుమించు ఒక 25 రోజులు అవుతుందండి. చూడండి ఎన్ని జంటలేసిందో. 1, 2, 4 వేసింది. 3 మొత్తం 4 చూడండి ఎంత పెద్దగా ఎంత మంచిగేసిందో. మంచి ఏపిగ్గా కూడా ఉంది. అందుకే పదే సార్లు చెప్తున్నానండి మీకు. జీవామృతం అన్నది చెట్టుకి హెల్తీగా చేసేస్తది. అదే చెట్లు కాదు చాలా చెట్లున్నాయి చూపిస్తాను మీకు. ఇగో బావ చూడండి ఇదిగోండి చూడండి. ఇక్కడొకటి 3 దగ్గర బాగా చాలా చిగురెట్టింది బావ. చాలా హెల్తీగా చూసారా ఎంత బాగుందో? ఆ కొన చూసారా ఎంత బాగుందో? చూడు అసలు పచ్చగా ఎండ కూడా ఉన్నాయి. హ్మ్. అసలు ఎండయితే ఎక్కువుంది ఈరోజు. అయినా గానీ వాడిపోకుండా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఎండ తీవ్రతను గూడా తట్టుకుంటదండి. ఈ మన జీవామృతం ఏస్తే. అది కాదు ఇంక ఇది గూడా ఉంది చూడండి. చూడండి ఎన్ని జంటలేసింది ఇదైతే. చూడు కుమారి ఇది విపరీతమైన జంటలు పూస్తుంది కుమారి. చూడండి 1, 2, 3, 4, 6 5, 6, 7, 8 కుమారి. తల్లి 8. ఇగో ఇది తల్లిదిది. ఇది ఎళ్ళేది సిగురుదే. అంటే మామూలుగా దీనికున్నదే. ఇది అన్నది. చూడు ఎన్ని చిగుర్లెట్టేసింది చూడండి. ఎంత బాగున్నాయో. చాలా చక్కగా అయితే ఉంది. మనం చేసే కష్టం అంటే ఫలించిందండి. కింద మనం జిగురు మట్టి అవ్వడం వల్ల చాలా మంచిగా వచ్చింది. ఎళ్ళు కుమారి కరివేపాకు తీసుకెళ్ళు. కొబ్బరికాయ పడ్డది బావ. ఓహ్! కొబ్బరికాయ పడ్డదా? ఈ చెట్లో ఉంది కదా పడ్డది. ఈ చెట్లు ఉందనే. ఓహ్! బాగా ఎండిపోయింది ఇంతలోనే నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు లేవు పెద్దగా. లేవు. కానీ అక్కడక్కడ ఉన్నాయి కుమారి. మనము ఎక్కించితే కూలి ఎక్కువైపోద్ది. 60, 70 రూపాయలు తీసుకుంటారు. ఆ! నీళ్ళు లేవా? లైట్గా ఉంది. పోనీలేవే. ఉంచులే. మరి అది నూనెకైనా అవుద్ది. వెళ్ళు కరివేపాకు తీసుకెళ్ళు. చిగుర్లు ఏరుకో మరి. బాగా గుబురుకి వెళ్ళింది బాగా. చాలా బాగుంది కుమారి అసలు. మంచి వాసన చూడు ఎలా వస్తుంది అసలు. గమ్ గమ్ వాసన వస్తుంది. అసలు నిజంగా ఎంత వాసన అంటే పిచ్చి వాసన. చాలే ఎక్కువైతేనే ఎండిపోతాయి. చూడు నేను తెంపాను. సరిపోద్దా? చాలు. చాలా వాసన చూడు. నా చెయ్యే వాసన వస్తుంది. చాలా బాగుంది. చాలా హెల్దీగా ఉంది. చాలా హెల్తీగా ఉంది అసలు. అన్ని మొక్కలు ఇవి కావు అవి కాదు కుమారి. ఇది అది అన్నది ఏం లేదు. ఇంకా అన్ని మొక్కలు చాలా చాలా సూపర్గా ఉంది. ఆ పరమేశ్వరుడి దయ వల్ల చాలా బాగున్నాయి.
కుమారి ఇంకో ఇక్కడ పెట్టండి. రెండు సార్లు కడిగే కుమారి. లేదు బాబా, ఒకసారి సరిపోతుంది. అబ్బా నాకు ఇష్టం ఉండదు, ఇంకోసారి కడిగే. కడగలా? రెండు సార్లు కడగలే. స్పీడ్కి పెట్టు, స్పీడ్కి చెయ్యి. లెగ్స్ అక్కడ పోసేసి వచ్చి, లెగ్స్ అక్కడ పోసేసి వచ్చి. సరిగ్గా గొయ్యలను పోసి వెళ్ళిపోతే మళ్ళీ కూర్చో సేమ్. బ్రీడింగ్ అవుతుంది, బ్రీడింగ్ అవుతుంది. ఎర్ర బంగ్ స్టార్టా.
అమలు రా నాన్న రా అన్నం తినేస్తారా కూర్చో కూర్చో గోంగూర చికెన్ అమ్మ వండింది అమ్మ సరేనా ఇద్దరు నాన్న నువ్వు తినేది సరేనా ఇది నాన్నకి ఇది నీకు చాలా బాగుంది అన్న సూపర్ ఉందమ్మా చెప్పు చాలా బాగుంది అమ్మ గోంగూర చికెన్ చాలా బాగుండింది అని చెప్పు గట్టి చెప్పు సబ్స్క్రైబ్ నోట్ చెప్పు అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఎప్పుడు ఇలాగనే చెప్పాలి నువ్వు చెప్పట్లేదు అనుకొని ఒక బ్రదర్ ఇలాగే రాస్తున్నాడు గీతమ్మ ఏంటి చెప్పట్లేదు చిలక పలుకులు మంచిగా ఒకగానొక పాప మంచి బాగా మాట్లాడుతుంది కదా ఏం మాట్లాడతలేదు అని చెప్పేసి ఒక అంకుల్ రాశారు సరేనా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు మంచిగా మాట్లాడాలి సరేనా ఇదండి ఈరోజు వీడియో దయచేసి మా పాప అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్